హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము క్యాప్సికమ్ చికెన్ కర్రీ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్, భలే ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది చాలా కొత్త టేస్ట్ వస్తుంది. ఎప్పుడు చికెన్ని ఒకేలా చేయకుండా ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే వెరైటీ టేస్ట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. చికెన్ వేసుకుంటున్నాము. చికెన్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇందులో వేసుకున్నామండి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకుంటున్నాం. ఒకసారి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ మగ్గింది. క్యాప్సికమ్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము ఒక 3 to 4 క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకున్నాం. ఇవి చిన్న క్యాప్సికమ్ అండి, భలే టేస్ట్ ఉంటుంది. చిన్న క్యాప్సికమ్, చిన్న వాటిని ఒక 3 వేసుకున్నాం. మూత పెట్టి మగ్గించుకుందాం. రెండు టొమాటోలు కట్ చేసి వేసుకుందాం. చూడండి, క్యాప్సికమ్, టొమాటోలు, ఈ చికెన్ కలిసి మగ్గి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకుంటున్నాము. మీరు తినే టేస్ట్ని బట్టి కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాము. సో ఇది వేసుకోవడం వలన మంచి అరోమా భలే బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర లేదనుకుంటే స్కిప్ చేసుకోండి, అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. కారం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకుంటున్నాం. ఇదంతా కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ పులుసు అంతా దగ్గర పడి చక్కగా ఇగురులాగా ఎంత బాగా రెడీ అయిందో చూడండి. అసలు మంచి అరోమాతో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చికెన్ ఎప్పుడు ఒకేలా చేసుకొని తింటే బోర్గా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని తిన్నారంటే ఆ టేస్ట్ని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హెల్త్కి కూడా మంచిదండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇలా కొంచెం పులుసుగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి ఇంకొంచెం దగ్గర పడి గ్రేవీగా అసలు మామూలు టేస్ట్ ఉండదండి. ఒక్కసారైనా మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ కాంబినేషన్ మాత్రం తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. మీరందరూ మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.